వైశ్రవణుడు పరమ శివభక్తుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా పుట్టాడని తన తపోశక్తితో తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడి కఠోర తపస్సును అంగీకరించాడు. 1000 సంవత్సరాల పాటు ఆయన చేసిన కఠోర తపస్సుకు పరమశివుడు ప్రత్యక్షమై లోకపాలకునిగా, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడిగా ఉండే వరమిచ్చాడు. అప్పటి నుండి వైశ్రవణుడు కుబేరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్లి ఉండమని చెప్పి మాయమవుతాడు. ఈ లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మవంతుడైనప్పటికీ మిగతా 2 రాక్షస కృత్యాలు మితిమీరడంతో శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారిని సంహరించగా మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు రాక్షసాధిపతిగా, లోకపాలకుడిగా, యక్షరాజుగా, ఉత్తర దిక్పాలకుడిగా, సంపదలకు అధిదేవతైన కుబేరుడిగా పేరు పొంది పుష్పక విమానాన్ని కూడా పొందాడు. కుబేరుని భార్య చిత్రరేఖి, వారికి పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు అనే కుమారులతో పాటు మీనాక్షి అనే కుమార్తె కూడా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.